నమస్కారం ఫ్రెండ్స్. మంచి మార్గం అనే ఛానల్లో గత సంవత్సరంగా నేను ఒక మాట గట్టిగా వినిపిస్తున్నాను. వినిపిస్తూనే ఉంటాను. ఏమంటే రియల్ ఎస్టేట్ ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రయారిటీస్లో నంబర్ 1 స్థానంలో ఎప్పుడు ఉండకూడదు. రియల్ ఎస్టేట్ షుడ్ బి a part of portfolio. The portfolio which you create to invest. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో రియల్ ఎస్టేట్ కూడా ఒక భాగము కావచ్చు, కానీ రియల్ ఎస్టేటే సింహభాగము కాకూడదు. అంటే మీరు అడగొచ్చు, రియల్ ఎస్టేట్ కాస్ట్లీ కదా, మనం ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది సింహభాగంలోకి వెళ్ళిపోతుంది. 100% కరెక్ట్. రియల్ ఎస్టేట్ టచ్ చేస్తే అది మన పోర్ట్ఫోలియోలో సింహభాగము ఆక్రమిస్తుంది సరే, కానీ వాట్ ఐ వాంట్ టు రేజ్ ఎ పాయింట్, నేను ఏ పాయింట్ రేజ్ చేయదలుచుకున్నానంటే, ఈ సింహభాగము మీకు ప్రాఫిట్స్లో సింహభాగంగా మారుతుందా అంటే చాలా మంది వాదిస్తారు, లాస్ట్ 10 years డేటా తీసుకోమంటారు. నేను క్లియర్గా మీకు చెప్పాను, లాస్ట్ 7 years is pure bubble. The growth of last 7 years is pure bubble without proper base of economics. ఈ విషయంపై గత సంవత్సరంగా నా వీడియోలు, వందలాది వీడియోలు నేను రిలీజ్ చేశాను. దాని పరిణామమే మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏం చూస్తున్నారు కదా. ఆ రియల్ ఎస్టేట్ పరిస్థితి నేను 1.5 year బ్యాక్ గెస్ చేశాను. అంటే నియర్లీ 1 year 2 months బ్యాకే నేను నా వీడియోల ద్వారా మీకు కంటిన్యూస్గా దిస్ అసెట్ క్లాస్ ఈజ్ గ్రోయింగ్ in the form of a bubble which can burst at any time when the real economics comes into picture, when states real picture takes a place where you cannot deny that reality is something else and the projection is something else. అంటే రియాలిటీకి విపరీతంగా 7 ఏళ్లుగా గ్రోత్ చూసి అదే నిజమని భ్రాంతి చెందుతున్న జనాలు కోట్లలో ఉన్నారు. కోట్లలో జనాలు భ్రాంతి చెందుతున్నారు అని మంచి మార్గంలో భయపడి ఆ కోట్ల మంది ఏం ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచించడం మంచి మార్గం పంథా కానే కాదు. కోట్ల మంది ఒకవైపు, మంచి మార్గం అనాలిసిస్ ఒకవైపు. మనము బెదరకుండా, జంకకుండా, కాన్ఫిడెన్స్తో అనాలిసిస్ ఎందుకు చేయగలుగుతున్నాము అంటే, మన దగ్గర ఉన్న డేటా వేరే వాళ్ళ దగ్గర లేదు. అంటే ఈ డేటా మనకి ఏం చెప్తుంది? ఈ డేటా ఏం చెప్తుందంటే, అభివృద్ధికి రియల్ ఎస్టేట్కి నిజంగానే లింక్ ఉంటే, అభివృద్ధికి రియల్ ఎస్టేట్కి నిజంగానే లింక్ ఉంటే, గమనించండి నేనేం చెప్తున్నా. It's fairly easy to recognize or
find out a bubble in a investment cycle. It's fairly easy. ఎలాగంటే అభివృద్ధికి నీ రియల్ ఎస్టేట్కి నిజంగానే లింక్ ఉంటే ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ వాల్యూస్ 200% పడాలి. అంటే నీ అభివృద్ధికి రియల్ ఎస్టేట్కి లింక్ అయి ఉంటే మాత్రమే. లేదు అని నీవు అన్నావనుకో, అంటే అభివృద్ధి లేదు కానీ రియల్ ఎస్టేట్ పెరిగింది అని నీ నోటితోనే నీవు ఒప్పుకున్నట్టు. అభివృద్ధి లేకుండా గ్రోత్ కావడం అంటే ఇట్ ఈస్ ఎ బబుల్, అంటే బుడగ లాంటిది. పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్. పరివర్తన, అభివృద్ధి వేరే, ట్రాన్స్ఫర్మేషన్ వేరే. పరివర్తన చెందటం. ఈ అభివృద్ధికి ట్రాన్స్ఫర్మేషన్కి అంటే పరివర్తనకు ఏం సంబంధం ఉంది? ఇది రియల్ ఎస్టేట్కి అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. జాగ్రత్తగా వినండి. అభివృద్ధికి పరివర్తనకు సంబంధం ఉందా? అది ఎలాగా ఉంది? మీరు గత 1.5 ఇయర్గా చెప్తున్న బేసిస్ ఏంటి అని మీరు ఒక ప్రశ్న ఇస్తే నేను సింపుల్గా చెప్తా. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ రెగ్యులర్ ప్రాసెస్. ట్రాన్స్ఫర్మేషన్ అంటేనే స్టెప్ బై స్టెప్ రెగ్యులర్ ప్రాసెస్ వేర్ ఏ ప్రోడక్ట్ or an area transforms according to the basic logic of financial, industrial and అంటే సొసైటీ బేస్డ్ డెవలప్మెంట్. సొసైటీ అంటే దాంట్లో ఇండ్లు, వ్యాపార సంస్థలు, మనిషి యొక్క జీవన విధానము, ఇవన్నీ సొసైటీ బేస్డ్ డెవలప్మెంట్స్. అదే కాకుండా కమర్షియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ మసిల్ ఆఫ్ ది లోకల్ పాపులేషన్, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్కి దోహదపడతాయి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది సంవత్సరంగా మాట్లాడుతున్న మాటలు కాదు. ఇది స్టేజ్ 2 మాట. గత సంవత్సరంగా నేను ఓన్లీ స్టేజ్ 1 రియల్ ఎస్టేట్లో స్టేజ్ 1 గురించే మాట్లాడాను. అందరికీ అర్థమయ్యే విధంలో ఇక్కడ కొనకండి, అక్కడ కొనకండి, ఇది చేయకండి అని స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు మనము థియరాటికల్గా వద్దాం. అంటే స్టేజ్ 2 దీనికన్నా ఒక స్టెప్ ఎక్కువ. ఇదేం చెప్తుందంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గ్రో కాకుండా, వాట్ డూ యూ మీన్ బై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఫైనాన్షియలీ సస్టైనబిలిటీ ఒకటే కాదు, వాళ్ళ హెల్త్, వాళ్ళ మెంటల్ హెల్త్, వాళ్ళ ఎడ్యుకేషనల్ గ్రోత్ అంటే డిగ్రీలు, లావుల బుక్కులు చదివి టన్నుల కొద్ది సర్టిఫికెట్లు కాదు. ఏ ఎడ్యుకేటెడ్ సొసైటీ ఈజ్ ద వన్ విచ్ క్యాన్ differentiate between a bubble and a transformative growth. సొసైటీ ఎప్పుడు ప్రాపర్ ఎడ్యుకేటెడ్గా ఉంటుందో అప్పుడు ఈ ట్రాన్స్ఫార్మేటివ్ గ్రోత్ చాలా స్లోగా, పకడ్బందీగా జరుగుతుంది. ఎప్పుడు సొసైటీలో ఎడ్యుకేషన్ కొరవడుతుందో, అంటే టన్నుల కొద్ది సర్టిఫికెట్లు కాదు, డిగ్రీలు కాదు, ఎంటెక్లు కాదు, బీటెక్లు కాదు, ఐఐటీలు కాదు, సిఏలు కాదు, ఐసిడబ్ల్యూ కాదు, సొసైటీ నేను చెప్పినట్టు ఆ ట్రాన్స్ఫార్మేషన్ని జాగ్రత్తగా గమనించి ఇన్వెస్ట్మెంట్ సైకిల్లో భాగమై ఆ ట్రాన్స్ఫార్మేషన్తో పాటు సొసైటీ కూడా గ్రో అవుతుందో, దట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ క్యాన్ సస్టైన్ గ్రోత్. ప్రతి ఒక్క వర్డ్ మీ రియల్ ఎస్టేట్ భవిష్యత్తుని నిర్ణయించే వర్డ్స్. ఒక రియల్ ఎస్టేట్ గ్రోత్ ట్రాజెక్టరీని ట్రాక్ చేయాలి అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్.
అడ్డగోలుగా భూములు ఉన్నాయి, అక్కడ ఒక ఇండస్ట్రీ వస్తుంది, అమెజాన్ వస్తుంది, పిమజాన్ వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది అని అని కొంటే, ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది, టీసీహెచ్ వచ్చింది ఆదిబట్లాలో, ఇన్ఫోసిస్ పోచారంలో వచ్చింది. ఆ ఏరియాలో ఏం డెవలప్మెంట్ అయ్యాయి మీరు పోయి చూడండి. అంటే ఇన్స్టింక్టివ్ గ్రోత్, ఇన్స్టింక్ట్, ర్యాపిడ్ బూస్ట్. అంటే అక్కడ ఏం లేకపోయినా దాన్ని ఒక ఏరియాని బూస్ట్ చేయడం. ఈ బూస్ట్లో ఎవరు భాగస్వాములు అవుతారు అంటే ఓన్లీ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాళ్ళే ఈ బూస్ట్లో భాగం అవుతారు. విచ్చలవిడిగా భూములు కొనడం, డెవలప్ చేయడం, బిల్డింగ్లు కట్టడం, అమ్మేయడం. కానీ సాధారణ మనిషి దాని దరిదాపులో కూడా రాలేడు. ఇది హైదరాబాద్ రియాలిటీ, రియల్ ముఖ చిత్రం. గత 1 ఇయర్గా నేను చాలా ప్లెయిన్ లాంగ్వేజ్లో మీ అందరికీ ఇక్కడ కొనొద్దు, అక్కడ కొనొద్దు, ఇలా కొంటే ఇలా ఉంటుంది అని నేను చాలా బుక్కిష్ లెక్కలు మీకు చెప్పిన. 10 ఏళ్ళ పాత ఇల్లు ఎట్లా కొనాలి, 20 ఏళ్ళ పాత ఇల్లు ఎట్లా కొనాలి, 30 ఏళ్ళ పాత ఇల్లు ఎట్లా కొనాలి అంటే ఫ్లాట్లు. అసలు పాత ఇల్లు కొనడానికి క్రైటీరియా ఇవన్నీ చిన్న చిన్నవి టిడ్బిట్స్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా డీప్ సబ్జెక్ట్. ఆ డీప్ సబ్జెక్ట్ని ఎంత చిల్లరగా మార్చేసిందంటే డ్రోన్ విజువల్స్ చూసి రియల్ ఎస్టేట్ కొనే దౌర్భాగ్యపు స్థితికి మన సొసైటీ దిగజారింది. దట్స్ వై రియల్ ఎస్టేట్ హ్యాస్ బికమ్ ఎ లాఫింగ్ స్టాక్. Because either the seller is not educated properly or the buyer is unable to guess the real situation. Both are in a dilemma, but they are in that business. అంటే అమ్మేవాడు కూడా ఆ బిజినెస్లో ఉన్నాడు, కొనేవాడు కూడా ఆ బిజినెస్లో ఉన్నాడు, బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కన్ఫ్యూజ్డ్. ఇన్ దట్ కన్ఫ్యూజన్ స్టేజ్లో వాళ్ళు ఏ సీన్ అయినా క్రియేట్ చేయొచ్చు. అదే గత 7 ఏళ్లుగా జరిగిన అన్యాయం. లక్షలాది మంది బాగా బుర్ర ఉన్న వ్యక్తులు కట్టల కొద్దీ సర్టిఫికెట్లు సంపాదించుకున్న సన్నాసులు తీవ్రంగా ఇరుక్కున్నారు. దానికి కారణం ఏమంటే ఎడ్యుకేషన్ ఇన్ ఏ సర్టన్ ఏరియా డస్ నాట్ ఎన్ష్యూర్ దట్ యువర్ లైఫ్, ద డెసిషన్స్ దట్ యు టేక్ ఇన్ అ లైఫ్ will be correct. The book is education cannot sustain your life అని ఆ సన్నాసులకు ఇప్పుడు అర్థమవుతుంది. నీ ఐఐటీలు ఎంటెక్లు మరిచి లోపల పెట్టుకో. ఎందుకంటే నీ క్యాల్కులేషన్స్, నీ పర్ముటేషన్ కాంబినేషన్లు నువ్వు చేసినావు కదా, థియరమ్స్ రాసినావు కదా, అవి రియల్ లైఫ్లో చాలా అంటే పుచ్ పనికిరావు అవి. ఎందుకంటే ద పర్సన్ యు ఆర్ డీలింగ్ విత్ ఈజ్ అల్ట్రా ఇల్లిటరేట్. See, there are 2 types of illiterates. One is illiterate, the person who is not educated at all, and another one is ultra illiterate. This illiterate guy is, though he is illiterate, but thinks that he is very intelligent and can tackle an educated person like a makhan. హిందీలో మక్కన్ అంటే బటర్ లాగా. అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని కూడా బురుడి కొట్టించవచ్చు అనే కాన్ఫిడెన్స్ పర్సన్లో వచ్చిందంటే హీ బికమ్స్ ఏ అల్ట్రా ఇల్లిటరేట్ పర్సన్. హీస్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ లిటరసీ వితౌట్ బీయింగ్ ఏ రియలీ లిటరేట్. అంటే చదువు లేకున్నా సన్నాసి గుణాలు బాగా పెరుగుంటాయి అల్ట్రా ఇల్లిటరేట్ గైస్కి. వాళ్ళు చాలా మటుకు రియల్ ఎస్టేట్లో ఉంటారు. వాదనలు, పిచ్చి వాదనలు. ఒక ఫ్లోర్ కట్టాలంటే ఎంత లెక్క అవుతుంది తెలుసా? సి యూట్యూబ్ ముందు చాలామంది 90% వేర్ ఇల్లిటరేట్. బట్ ఒకసారి గూగుల్, యూట్యూబ్ వచ్చినాక
You need not remain as illiterate for long. Even I was illiterate. But learning is a continuous process. And the subject you choose and the knowledge you seek is most important for your transformation. ఇప్పుడు నీలో నీవు ట్రాన్స్ఫార్మ్ కావాలంటే ద క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. The flow of information is like a river, water which is flowing with full force. But how much water can you catch? And the quality of water which you drink is most important than the tonnage of water, and the quantity of water. When you seek quality, it does not mean that it should be a premium priced property. Property with a certain good features need not be a premium one. But most of us feel that if you want to buy a good property, you should pay a big ransom. That is the kind of illiteracy we have in your society, though it is highly educated, filled with highly educated people. The people who can transform a society are in a dilemma that they are unable to transform themselves. And that is a pathetic state which our education system is developed. Even a most educated person thinks like an ultra illiterate. And the national target is real estate. Real estate is like an open book which can be opened anytime and read and understood. But what we think, it is a red book. It can be opened by certain people. There is no way you can scrutinize a property in a proper way and give logical price for that property. Everything has a logic. The thing is, we should allocate time and energy to seek that information that is important for you and your life. A real estate information and real estate buying is a transformative thing in your life. When you don't or you fail in allocating proper time, energy to the most important investment you are making in your life, then whose problem is this? Your problem is anta. Problem is with you. The problem is not with the person who is robbing you. You are allowing him to rob you. Naturally he will rob you. ఇప్పుడు ఇలాంటి థింగే హైదరాబాద్లో టోటల్ ఇండియాలో జరగని క్రైమ్స్, రియల్ ఎస్టేట్ క్రైమ్స్ ఇప్పటి వరకు హైదరాబాద్లో మాత్రమే జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. గమనించండి. స్టిల్ ద స్కామ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వితౌట్ ఎ బ్రేక్. ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇంకా వస్తున్నాయి, ఇంకా మోసపోతున్నారు. దానికి రిడ్రెసల్ లేదు. అంటే హౌ ఇల్లిటరేట్ వి ఆర్. రెరాలో ఎటువంటి సన్నాసులు కూర్చున్నారు అని నా సూటి ప్రశ్న. When the things are going in the way that should not be the way, but still we are unable to find a proper solution for a problem which looks like a virus. Still we ignore it for the sake of a business where lakhs of lives are at stake, because this is a huge investment. A property means minimum 60 lakh investment. 60 lakh is not a small amount. A 60 lakh amount can transform at least 3 lives in their lifetime. A 60 lakh single investment can transform 3 families. The amount can make them rich. But what we are unable to make a proper guess is how we should
approach a real estate broker or a builder. హైదరాబాదులో నేను గత సంవత్సరంగా చెప్పే విషయాలు ఇప్పుడు నిండు కుండలా మారి తుడకకుండా అలాగే పడున్నాయి. అంటే the water that was in a pot is rotting, but no one wants to push that pot out or break that pot and let that bad water go into the drain. Everyone is fearing that what kind of water that was in the pot and what damage it can do if the pot breaks. You are protecting the pot and not letting the bad water out into the drain. Once you let that bad water out into the drain, the fresh water can be filled in that pot, or a new pot can be bought. మీరు ఆ సబ్జెక్ట్ని టచ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు మీకు. ఎందుకంటే డ్యూ టు అల్ట్రా ఇల్లిటరసీ. In this game, the person who is illiterate has become ultra illiterate. The person who is literate has become ultra illiterate. Both are on the same platform. So who is going to transform this area? Is my plain vanilla question. Who is going to transform this area where both educated and uneducated are on the same platform, speaking the same language, speaking the language of investments, speaking that black money is common in this business. Overpaying is norm. It is a normal thing that we overpay for the property. The word premium has been abused in such a way that premium looks like a bad word, like a curse. Practically, the premium has transformed itself into such a monster that it has become illogical. Premium has become illogical. Just assume. The words which are very relevant and important for real estate has been abused in such a fashion that the word premium has become a word of abuse. If you sell your old property, you have to pay taxes on the what you call a buy price and the sell price and the sell timing, or the years which you have put into by buying that property. However the old the property may be, but the property is being taxed without taking into inflation as a subject matter. Means the inflation has been wiped out. Why it has happened? The indexing and the capital gains tax. See, the government was warning from last 3 years, since Corona took effect and lost its relevance, that when people were struggling to save their lives and put every paisa for saving their lives, the whole savings have gone into treatments. So how the hell the real estate transformed itself into a monster soon after that crisis? This important thing has been put aside by some
industry bigwigs, and they have transformed the whole real estate scene into such a horrible mess that now any price that is put on a property can, I can say is, can arise suspicion that the premium paid or asked by the builder has something to do with the bubble. The cost price and the selling price of the properties, both old and new, cannot be trusted now. That's why the central government has given a diktat that the real estate is not a subject that can be flipped. You cannot keep flipping those properties, earning lots of tons of money. The subject is a serious subject. Housing is a serious subject, where people are struggling to find right price for the properties. You cannot blackmail whole society in spending amount which is 300% higher than the indexed price. Most people are talking about the old properties are taxed in a similar manner as the new property. The person who wants to sell his old property after 10-20 years is being taxed heavily, and it is going to have an adverse effect on real estate. The statement is totally wrong. The statement is totally wrong. The whole pricing of the real estate properties is a bubble. A new property which is being sold for 1.5 crore, and the 20-year-old property, the owner is seeking at least 80 to 90 lakhs for this old property. A 20-year property, practically according to GHMC norms, is of zero value. An independent property, if it crosses a 30-year time period, has no relevance value-wise. But still they are claiming a 90 lakh premium on a 20-year-old property. Why? Everyone wants to use the new prices to hedge their old properties. Why the hell you should compare your old property with a new one? The only thing which can save the old properties is the land value, not the building value. The land value solely depends on the area in which the property is located. The thing which is a guarantee in a real estate deal is the land value. And even if the land value is inflated, it has got relevance, but not the building value. In real estate terms, the building value has got no relevance. So when you sell an old property, you get a price, it has been taxed heavily, because the premium which you are claiming on an old property is irrational. When you are making an irrational profit or an irrational claim on the old property, definitely it can be taxed heavily. And if that old property is asking only the land value, then you can claim that the government has done a wrong thing. Government has clearly found out the fault lines in real estate business. It is taxing both stock markets and real estate because they have become partners in crime.
Everybody is involved in trading in derivatives, losing money. Tons of real estate have been bought at silly premiums, which are as high as 300%. It's a silly premium. You're paying 300% more without proper logic, will naturally attract the government eyes and ears. When you are ready to pay 300% premium on a property, that means you are ultra rich. A simple person who is of middle class origin is ready to buy a property for 1.5 crores, which actually costs a builder about 25 to 30 lakhs. That means you are ready to pay 300% more than what cost of the property, or practically the building price of the property, the cost price. Then your government has considered you as an ultra rich person who does not care about the premium on the properties and spending like anything. He is buying one or two properties with his salary income. That's why the government has pointed out in a simple fashion that you cannot treat real estate and the stock market as easy options to flip your money. Everything will be taxed. That's why they have equated the old property with the new property. They have wiped out inflation from this whole mess, because the inflation is a small part of your property sales, but the premium you are claiming, putting inflation into it, is transforming a old property into a bubble. See, we can accept that a new property is working on a bubble. They are flipping these properties. But when you seek an old property also, it is working on the lines of a bubble. Government is asking what is the inflation rate and then what is the premium paid on the old property. The question is simple. That means government has got a hint that even old properties which are valueless, brick and mortar wise, are being sold at a premium which is 20 or 30% less than the new property. But they are not getting GST or anything on the old properties. That's why the government has clamped down on the real estate business without actually having powers to curb black money. Instead of targeting black money in the real estate business, what they have done is simple thing. They have clamped down on the values of the properties. నేను గత సంవత్సరంగా ఈ కాంప్లికేటెడ్ థింగ్ని అండర్స్టాండ్ చేసుకొని మీకు ఈజీగా అర్థమయ్యేలా మీకు చెప్తూ ఉన్నాను. ఓల్డ్ ప్రాపర్టీస్, న్యూ ప్రాపర్టీస్, ఓల్డ్ ప్రాపర్టీస్ ఎందుకు సేల్కి వస్తున్నాయి ఎక్కువ, దాంట్లో మర్మమేమి. నేను చెప్పిన కుక్కట్పల్లి ఇక్కడంతా ఓల్డ్ ప్రాపర్టీస్ విపరీతంగా సేల్స్కి వస్తున్నాయండి అని ఒక వీడియో చేసిన. చూసినరా? నేను వీడియో చేసినాక ప్రతి ఒక్క సన్నాసి వీడియో చేసాను. ఇప్పుడైనా ఒప్పుకుంటారా నా దురదృష్టం ఎటువంటిదో? ఎక్కడెక్కడ దాడులు జరగబోతున్నాయి, ఏవేవి ఇన్ఫ్లేటెడ్ ప్రాపర్టీస్, ఏవేవి అసహ్యకరంగా ప్రైజింగ్ పెట్టారు. అసలు మనకు హై రైజెస్ అవసరమా? హై రైజెస్ అప్రూవల్ ఎలా ఇచ్చారు? అవసరం లేని హై రైజెస్లో జనాలను ఎలా ఇరికిస్తున్నారు? నేను హైలైట్ చేశానా లేదా? అది ఉపయోగపడుతుందా లేదా? అది బడ్జెట్లో హైలైట్ అయిందా లేదా? అంటే మనము గవర్నమెంట్ యొక్క యాటిట్యూడ్ని గెస్ చేయడంలో చాలా పప్పులో కాలేస్తామండి. ఇప్పుడు జరుగుతున్న విషయాలు చెప్తారండి అందరు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అది అవసరం లేదండి.
మనకి ఏం జరగబోతుందని జనాలకు కావాలి. అది మంచి మార్గంలో పుష్కలంగా అందించారు. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ని గ్రో కామని చెప్పండి. ఇప్పుడు ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ వల్ల హైదరాబాద్ గ్రోత్ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పండి. Practically, government is clamping down on real estate. Though it cannot touch black money with its fingers, it is adopting a different approach in keeping an ordinary middle class fellow from buying inflated real estate. And who is going to suffer due to this inflated real estate? Ante banks. What do you mean by banks? It is a public money. When public money is saved in the banks and the banks gives that money to an inflated property, and the inflated property goes it bursts, and means that EMI is not being paid by the original buyer or the builder, then who is going to lose that money? Banks. Means who is the loser? Public. When public is publicly losing money due to fraudulent activities in the real estate business, the onus lies on government to clamp on that business and bring proper discipline in sales and buying in real estate business. Marketing is a fraudulent tool which is being adopted by most real estate firms. Even the RERA can clamp on marketing, sales, fraudulent sales, pre-launches, broken promises of builders. Even a paint which is not properly painted can be complaint to RERA. There is a provision where builders betray your faith in spite of your payments and gives a third-rated property or first-rated price, then you are bound to complain to RERA. Most people are, though educated, don't know what RERA is and how it works. When you put proper pressure on a agency which is set up by government, then it will start doing its work. When you don't complain to RERA in a proper form or don't raise things which are of prime importance for consumers, then how this transformation will take place? Instead of transformation, now there is clamp down. And government is acting on its own to clamp down on the fraudulent things that real estate business is doing it continuously without any shame. There are no moral things left in this real estate business. నేను ఇది 1 year మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. There should be proper mechanism for evaluating properties, deciding the core value of the property and deciding the premium on it. How can you buy a property blindly because the broker has said so, or the owner has put a tag on it and you start buying it and you start finance with the bank? Bank is also an equal culprit in all these frauds. Banks are the most important person who are indulging in these frauds. That's why the owners lies on the government to clamp down on both banks and the real estate people. Instead of that, what government is doing is putting pressure on normal consumer or customer or a real estate buyer to avoid buying real estate as an investment. Instead of clamping down on the top 2 or 3 bodies, what government is doing is discouraging people from buying real estate as an investment. Even this is correct and that is correct. But instead of going from top to bottom, the government is indulging in an experiment where it is going from down to top. Instead of transforming the top organizations, what government is doing is
clamping down on the buying or the sales of the properties. This may bring a sudden transformation in real estate scene. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, రియల్ ఎస్టేట్లో పెద్ద బబుల్ ఉంది. ఎవ్రీబడి ఈజ్ నోటింగ్ డౌన్. Lakhs of people have been fraudulently trapped in this real estate bubble market. You should be aware about your rights అని నేను లాస్ట్ 1.5 yearగా చెప్తున్నా. చాలా మంది నవ్విపోతున్నారు నా మీద, సిగ్గు లేకుండా. సరే, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు, సిగ్గు లేకపోతే సరే. మీరు చేసిన చెత్త పని వల్ల ఇవాళ రియల్ ఎస్టేట్ పని దౌర్భాగ్యంగా మారింది. ఆ రియల్ ఎస్టేట్ అంటేనే వ్యభిచారంతో సమానం అయిపోయింది. వ్యభిచారులన్నా కరెక్ట్ ప్రైస్ తీసుకుంటారు, కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళ ప్రీమియంకి హద్దే లేదు. చాలా మంది బడ్జెట్ వల్ల రియల్ ఎస్టేట్ ఈ ఓల్డ్ ప్రాపర్టీస్ పై ఇన్ఫ్లేషన్ అనే ఒక టాపిక్ని తీసి పారేసి చాలా భారం వేశారు. దాంతో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతుంది. ఏం పడదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో రియల్ రేట్స్ పెట్టడం ప్రారంభమవుతుంది. దానివల్ల లబ్ధి పొందేది ఎవరు? బయర్స్. సెల్లర్స్ మార్కెట్ has vanished, is out of sin. Now it is time for buyers to transform themselves into a sort of organizations in themselves which can really put a premium on a property. And buyers should decide the premium on the property, not builders. Agencies should not interfere, especially state government should not indulge in unfair means by announcing developments in advance. Practically the quid pro quo కింద వస్తుంది. Government and the government organization as a whole and the people involved in the government organization have been making lot of money due to this future announcements. What business the state government has in real estate business? It's a state question. Instead of saving the rights of the person who is buying the property, they are busy in protecting the rights of the builder who is indulging in bubbling up the market in a fraudulent way. What sort of state governments are these? The buyer is in a dilemma whether law exists in this society. What sort of business is this, which has got no legal entity or legal viableness after buying a property? When you pay your first advance, there is no guarantee that you get the property that is promised to you by the builder in a proper way, and there is no legal redressal. Proper legal redressal is non-existent, especially in Hyderabad market. My suggestion is, budget has done a great good to real estate, especially on buyers front. Sellers have been massacred. Sellers means builders have been massacred. It is time for an ordinary investor or a buyer or the property buyer to evaluate properties by themselves, put a proper tag, arrange proper finance, put your eggs in different baskets as an investment, and go ahead and start investing in real estate. But still, there is a 250 to 300% premium on the present rates. What I feel, it is time to revisit the old rates, old regime of real estate, where
Property prices used to jump annually at 10% or 15%. But last 7 years has seen a 400%, 300% jump in property prices without logic. This is a proper danger signal which the system itself has provided, and the large population has ignored and fell into a trap set by the builders. నేను ఇప్పుడు కూడా తొందరపడకండి, ప్రాపర్ ఛానల్లో ప్రాపర్ ఫైనాన్సింగ్, ప్రాపర్ మీ అంటే సేవింగ్ మెకానిజంని సుస్థిరపరచుకొని మీరు ప్రాపర్టీస్ బై చేయండి. తొందర ఏం లేదు, ఇంకా పిడిగుద్దులు పడనున్నాయి రియల్ ఎస్టేట్. మంచి మార్గం ఫాలో అయిన వాళ్లకు ఇవాళ పీస్ఫుల్ స్లీప్ వస్తుంది. ఎందుకు? బికాజ్ మంచి మార్గం హ్యాస్ raised all these points nearly 1 year, 2 months, or 1 year, 1.5 years back. If you have followed my words word by word, you are safe today, and you have opportunities, galore of opportunities to choose from. You can go anywhere, invest your money, make lot of money. If you not lot of money, you can make decent amount of money by investing in properties next 1.5 years. People who have ignored my calls and gone arrogantly are in a mess now. ఇప్పుడు కూడా తొందరపడవలసిన అవసరం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చెత్తగా మారిపోయింది. అమరావతి ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. బడ్జెట్ ఎఫెక్ట్ ఘోరంగా ఉంది. Infrastructure projects allocated to Andhra Pradesh will become a bane for Telangana government. Telangana real estate 40%, అంటే పీక్లో ప్రీమియం ఏరియాస్లో 40% నుంచి 120% వరకు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీమియం ఏరియాస్లో 120 to 140% కూడా పడవచ్చు. గెట్ రెడీ. 40 నార్మల్, ఇప్పటి ప్రైసెస్ నుంచి 40 నార్మల్, పడేది 120% కూడా పడవచ్చు. అంటే ఈ 300% బబుల్ బర్స్ట్ అయ్యి ఇంకా 150%, అంటే 50% ప్రీమియంలో 1.5 yearలో ట్రేడ్ కావచ్చు రియల్ ఎస్టేట్ ప్రైజెస్. జాగ్రత్తగా ఉండండి. ఎవరు రియల్ ఎస్టేట్కి సైకిల్ లేదు అని భ్రమపడ్డారో వాళ్ళు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. Every product has a cycle, every investment has a cycle. If you don't follow the logical means by investing in throughout that cycle, you will fail as an investor అని ఈ బడ్జెట్ ద్వారా అందరూ తెలుసుకుంటారు అని చెప్తూ, రాబోయే వీడియోస్లో హైదరాబాద్ ముఖ చిత్రం, హైదరాబాద్ మైక్రో లెవెల్లో రియల్ ఎస్టేట్ పరంగా ఎలా ఉండబోతుంది అని రాబోయే వీడియోస్లో తప్పకుండా డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా ఉండండి, ఫాలో చేస్తూ ఉండండి మంచి మార్గం ఛానల్. నమస్కారం.